దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దూకుడు మీద ఉంది. వరుసగా కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కాంగ్రెస్కు సానుకూలంగా మారింది. ఇప్పుడు అదే జోష్తో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్తి స్థాయిలో గాడిని పెట్టేందుకు అధిష్టానం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ చెందిన కీలక నేతలతో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ కీలక నేత ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలో భేటీ అయి ఏపీలో పార్టీ పునర్జీవానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకే ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ను కొత్తగా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు సృష్టిస్తుందని ఎవరూ చెప్పరు. అంతేకాదు, సీట్లు గెలుచుకునే ఆశలు కూడా పెద్దగా ఏమీ లేవనే చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలిసిన వాళ్ళెవరూ కూడా సీట్లు గెలుపు వంటి భారీ ఆశలు పెట్టుకోరు. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగబోతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం పుంజుకున్నా, కొంతమేరైనా ఓట్ బ్యాంక్ పెంచుకున్నా అధికార వైసీపీకి అది పెద్ద షాకింగ్ పరిణామమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్కు పెరిగే ఓటు బ్యాంకులో 90% పైగా వైసీపీ నుంచే వెళ్తుందనే విషయం తెలిసిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైసీపీలోకి వెళ్ళింది కాంగ్రెస్ నాయకులే, ఆ పార్టీ వైపు మళ్ళింది కూడా పూర్తిగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏమాత్రం పెరిగినా, ఆ పార్టీ కొద్ది మేర పుంజుకున్నా కూడా అది అధికార వైసీపీకి భారీ నష్టం చేసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద టెన్షన్గా మారిందని చెప్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకత కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. అంతేకాదు, విభజన తర్వాత తొలిసారి సీఎం అయిన చంద్రబాబు కానీ, రెండోసారి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి కానీ అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారు. ఇవే కాదు, విభజన హామీలు సాధించడంలో కూడా వాళ్ళు హ్యాండ్స్ అప్ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విభజన సందర్భంలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని చెబుతూ వస్తుంది. రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని బహిరంగంగా కూడా పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీని మరింత కలవరపెట్టే అంశం ఏంటంటే వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనేది. ఇది ఏమాత్రం వాస్తవ రూపం దాల్చినా అటు వైసీపీకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఇరకాట పరిస్థితి తెచ్చిపెడుతుందంటంలో ఏమాత్రం సందేహం లేదు. గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలబడి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం తప్పదని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు వలన వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదన్న అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవ్వాలని చూడటము, ఇందుకు రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను రంగంలోకి దింపాలని నిర్ణయించడం అధికార వైసీపీ నేతల్లో టెన్షన్కు కారణమవుతుంది. రాజకీయ అంశాలు ఇలా ఉంటే వివిధ వర్గాల ప్రజల్లో జగన్ సర్కార్పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.